హైకమాండ్ వార్నింగ్ తో తమిళనాడు బీజేపీ నేతలు దిగొస్తున్నారు. వర్గ విభేదాలకు చెక్ పెట్టే ప్రయత్నాలు చేస్తున్నారు. తమిళనాడు బీజేపీ అధ్యక్షుడు అన్నామలై, పార్టీ సీనియర్ నేత తెలంగాణ మాజీ గవర్నర్ తమిళిసైని కలిశారు. సాలిగ్రామంలోని తమిళిసై నివాసానికి వెళ్లి ఆమెతో సమావేశమయ్యారు. సార్వత్రిక ఎన్నికల్లో తమిళనాడులో బీజేపీ ఖాతా తెరవలేదు. తమిళిసై, అన్నామలై గొడవల వల్లే పార్టీకి నష్టం జరిగిందనే వార్తలొచ్చాయి. ఏపీ సీఎం చంద్రబాబు ప్రమాణ స్వీకారోత్సవానికి హాజరైన కేంద్ర హోంశాఖ మంత్రి అమిత్ షా వేదికపైనే తమిళిసైతో సీరియస్ గా మాట్లాడారు. దీంతో తమిళిసైకి అమిత్ షా వార్నింగ్ ఇచ్చారనే ప్రచారం సాగింది. అయితే తనను అమిత్ షా వార్నింగ్ ఇవ్వలేదని తమిళిసై వివరణ ఇచ్చారు. తాజా అన్నమలై సమావేశంలో హైకమాండ్ సీరియస్ గా ఉండడంతో ఇద్దరు నేతలు రాజీకొచ్చారనే చర్చ సాగుతోంది. ఇక హైకమాండ్ వార్నింగ్ తో తమిళనాడు బీజేపీ నేతలు అలర్ట్ అయినట్టు తెలుస్తోంది. తమిళిసై నివాసానికి వెళ్లి చర్చలు జరిపినట్టు, అన్నమలై చర్చలు జరిపినట్టు కూడా చూస్తున్నాం. ఇదే అంశానికి సంబంధించి పూర్తి అప్డేట్స్ మా ప్రతినిధి శ్రీచరణ్ అందిస్తారు. శ్రీచరణ్, హైకమాండ్ వార్నింగ్ తో తమిళనాడు బీజేపీ నేతలు దిగొస్తున్నారు. వర్గ విభేదాలకు చెక్ పెట్టే ప్రయత్నాలు చేస్తున్నారు. తమిళనాడు బీజేపీ అధ్యక్షుడు అన్నామలై, పార్టీ సీనియర్ నేత తెలంగాణ మాజీ గవర్నర్ తమిళిసైని కలిశారు. సాలిగ్రామంలోని తమిళిసై నివాసానికి వెళ్లి ఆమెతో సమావేశమయ్యారు. సార్వత్రిక ఎన్నికల్లో తమిళనాడులో బీజేపీ ఖాతా తెరవలేదు. తమిళిసై, అన్నామలై గొడవల వల్లే పార్టీకి నష్టం జరిగిందనే వార్తలొచ్చాయి. ఏపీ సీఎం చంద్రబాబు ప్రమాణ స్వీకారోత్సవానికి హాజరైన కేంద్ర హోంశాఖ మంత్రి అమిత్ షా వేదికపైనే తమిళిసైతో సీరియస్ గా మాట్లాడారు. దీంతో తమిళిసైకి అమిత్ షా వార్నింగ్ ఇచ్చారనే ప్రచారం కొనసాగింది. అయితే తనకు అమిత్ షా వార్నింగ్ ఇవ్వలేదని తమిళిసై వివరణ ఇచ్చారు. తాజాగా అన్నమలై సమావేశంలో హైకమాండ్ సీరియస్ గా ఉండడంతో ఇద్దరు నేతలు రాజీకొచ్చారనే చర్చ సాగుతోంది. ఇదే అంశానికి సంబంధించి పూర్తి అప్డేట్స్ శ్రీచరణ్ అందిస్తారు. శ్రీచరణ్, స్పందన, హైకమాండ్ ఇన్స్ట్రక్షన్స్ తో తమిళనాడు బీజేపీ నేతలు కూడా ఒక్కొక్కరు కూడా దిగొస్తున్నారు. కలిసి పని చేయాలని కూడా ఒక్కొక్కళ్ళు కూడా ఆలోచించే యోజనలో కూడా ఉన్నారు. వర్గ విభేదాలకు చెక్ పెట్టే ప్రయత్నాలు కూడా చేస్తున్నారు. తమిళనాడు బీజేపీ అధ్యక్షుడు అన్నామలైతో పాటు పార్టీ సీనియర్ నేతలు కూడా అందరూ కలిసి పనిచేయాలని కూడా ఒక డెసిషన్ వచ్చినట్లు కూడా తెలుస్తోంది. ఇందులో పార్టీ సీనియర్ నేత తెలంగాణ మాజీ గవర్నర్ తమిళిసైని కూడా కలిశారు. సాలిగ్రామంలోని తమిళిసై నివాసానికి వెళ్లి ఆమెతో అన్నామలై సమావేశమయ్యారు. సార్వత్రిక ఎన్నికల్లో తమిళనాడులో బీజేపీ ఖాతా కూడా తెరవలేదు. తమిళిసై, అన్నామలై గొడవల వల్లే పార్టీకి నష్టం జరిగిందనే వార్తలు వచ్చాయి. అయితే ఏపీ సీఎం చంద్రబాబు నాయుడు ప్రమాణ స్వీకారోత్సవానికి హాజరైన కేంద్ర హోంమంత్రి అమిత్ షా వేదికపైనే తమిళిసైతో సీరియస్ గా మాట్లాడినట్లు కూడా ఆ గెస్టర్స్ ఏవైతే కేంద్ర హోంమంత్రి అమిత్ షా ఇలా చేతితో చూపెట్టడం, అది దేశవ్యాప్తంగా కూడా ఆ వీడియో సంచలనాత్మకంగా మారింది. దీంతో తమిళిసైకి అమిత్ షా వార్నింగ్ ఇచ్చారనే ప్రచారం కూడా సాగింది. అయితే తనకు అమిత్ షా వార్నింగ్ ఇవ్వలేదని కూడా ఎక్స్ వేదికగా కూడా మాజీ గవర్నర్ తమిళిసై సౌందరరాజన్ వివరణ కూడా ఇచ్చారు. తాజాగా అన్నామలై సమావేశంలో కూడా హైకమాండ్ సీరియస్ గా ఉండడంతో ఇద్దరు నేతలు కూడా రాజీకి వచ్చారనే చర్చ కూడా నడుస్తామని, అంతకు ముందు కూడా తమిళిసై వర్గీయులు కూడా అటు తమిళనాడు ఎన్నికల్లో బీజేపీ ఖాతా తెరవకపోవడానికి ప్రధాన కారణము ఏఐడిఎంకే తోని పొత్తుని క్యాన్సిల్ చేసుకోవడం వల్లనే పార్టీకి సీట్లు అసలు ఒక్క సీట్ కూడా గెలవలేకపోయామనేది కూడా ప్రచారంలో ఉంది. అయితే ఏఐడిఎంకే తోని ఒకవేళ అన్నామలైకి పొత్తు పెట్టుకొని ఉంటే డెఫినెట్ గా బీజేపీకి కనీసం ఒక 6 నుంచి 10 స్థానాల్లో గెలిచే అవకాశం ఉండేదని, అది అన్నామలై తన సొంతగా తీసుకున్న డెసిషన్ అనే పార్టీలో ఎవరితో చెప్పకుండా కూడా ఆయన తీసుకున్న డెసిషన్ వల్లే తమిళనాడు బీజేపీ ఓడిపోయిందనేది కూడా ఒక ప్రచారంలో ఉంది. ఈ నేపథ్యంలో ఆ తర్వాత ఎన్నికల అనంతరం కూడా తమిళిసై కూడా ప్రస్తావన తీసుకొచ్చారు. అన్నామలై ఒక 2 days అంటే ఇన్సిడెంట్ జరిగే 2 days ముందుకు కూడా అన్నామలై పైన ఒక కామెంట్ చేయడం, ఆ చిన్న మాట, ఆమె మాట్లాడిన మాట తమిళ లాంగ్వేజ్ లో అది వైరల్ అయింది. అయితే ఇప్పుడు ఆ అంశాల గురించి ఇలా మాట్లాడటం సరికాదని కూడా కేంద్ర హోంమంత్రి అమిత్ షా ఆంధ్రప్రదేశ్ ముఖ్యమంత్రి నారా చంద్రబాబు నాయుడు ప్రమాణ స్వీకారోత్సవం సందర్భంగా చెప్పిందని కూడా బీజేపీ వర్గీయులు అంటున్నారు. అయితే
అన్నమలైతోని ఆమెకి గ్యాప్ ఎక్కడ వచ్చింది అనేది కూడా చర్చనీయాంశంగా మారింది. ఎందుకంటే అన్నమలై దేశవ్యాప్తంగా కూడా ఈ మాజీ ఐపీఎస్ అధికారి దేశవ్యాప్తంగా కూడా తమిళనాడులో ఎన్నడూ లేని విధంగా కూడా బీజేపీ పార్టీని మారుమూల ప్రాంతం నుండి పట్టణ స్థాయిలో కూడా తీసుకుపోగలిగారు. ఇక్కడ తమిళనాడులో ఒక్క సీటు కూడా గెలవనప్పటికీ ఓటు బ్యాంక్ అయితే సాధించారని చెప్పుకోవాలి ఈసారి. కానీ అన్నమలై కొన్నిసార్లు సొంతగా డెసిషన్స్ తీసుకుంటున్నారు. పార్టీ నేతలు ఎవరితో చర్చించట్లు లేదని కూడా ఒక అపవాదం కూడా కట్టుకున్నారు. దానికి కారణం ఢిల్లీ పెద్దలందరూ కూడా అన్నమలైకి బాసటగా నిలవడము, అన్నమలైని ప్రెసిడెంట్ చేయడంతో పాటు ఆయనకి కూడా కొంత మేరకు సొంత ఆయన నిర్ణయానికి తమిళనాడు రాష్ట్రానికి సంబంధించిన విషయాలు ఏవైనా కూడా ఆయన నిర్ణయానికి వదిలేయడము. మరో పక్కనేమో తమిళసై సౌందరరాజను ఆమె రాజకీయ నేపథ్యం కూడా మనం పలుమార్లు చర్చించుకున్నాము. వాళ్ళ తండ్రితో పాటు వాళ్ళ చిన్నాన్న ఇద్దరు కూడా కాంగ్రెస్ లో సీనియర్ మోస్ట్ లీడర్లు. తమిళసై సౌందరరాజన్ ఫాదర్ ఏమో తమిళనాడులో మినిస్టర్ గా వర్క్ చేశారు. వాళ్ళ చిన్న ఏమో కన్యాకుమారి ఎంపీగా కూడా వర్క్ చేశారు. ఒక పొలిటికల్ ఫ్యామిలీ బ్యాక్గ్రౌండ్ లో పుట్టిన ఆమె చిన్నదనం నుంచి ఆమెకి రాజకీయాల పట్ల అమిత ఆసక్తి ఉందని కూడా పలు వేదికల పైన కూడా ఆమె చెప్పారు. అయితే తండ్రితో సిద్ధాంతపరంగా ఆయన తండ్రి కాంగ్రెస్ పార్టీ ఉన్నప్పటికీ తాను సిద్ధాంతపరంగా బీజేపీ పట్ల ఆకర్షితురాలని నేను బీజేపీ పార్టీలో వచ్చానని కూడా ఆమె చెప్పారు. అయితే ఆమె ఇక్కడ గవర్నర్ గా వర్క్ చేసి ఒక గవర్నర్ హోదాలో ఉన్న వ్యక్తి ఇప్పుడు ఒక సాధారణ గల్లీ లీడర్ గా వెళ్ళడం కూడా ఆమె మానసికంగా కూడా ఇంకా సిద్ధం అవ్వలేదు, ఇంకా టైం పడుతోంది. ఎందుకంటే ఇప్పటి వరకు కూడా ఆమె ఒక ఆఫీస్ లో కూర్చొని ఒక రాజ్యాంగ పదవిలో ఉండే వ్యక్తి ఇప్పుడు సడన్ గా కాన్స్టిట్యూషన్ లతో పాటు ఇలా ఊరు వాడ పల్లె గ్రామంతో పాటు పబ్లిక్ తో ఇంటరాక్ట్ అవ్వడం అనేది ఆమె ఇంకా కూడా ఆ కాన్స్టిట్యూషనల్ హెడ్ గా ఉన్న ఆ పదవి నుండి ఇంకా ఇప్పుడిప్పుడే బయటికి జనాల్లోకి రావడము, క్రియాశీల రాజకీయాల్లోకి రావడం కూడా ఆమె కాస్త టైం పడుతుంది అని కూడా తమిళసై వర్గీయులు అంటున్నారు. కాకపోతే ఇక్కడ ఇద్దరు కూడా ఈక్వల్ అని కూడా చెప్పుకోవాలి. ఎందుకంటే అన్నామలై మాజీ ఐపీఎస్ అధికారితో పాటు ఆయన తమిళనాడులో మంచి పేరు తెచ్చుకున్నారు. దేశవ్యాప్తంగా కూడా అన్నమలై మారం రోగించి సార్వత్రిక ఎన్నికల సందర్భంగా దాంతో పాటు బీజేపీ పార్టీని కూడా విస్తరించారు. ఇటు చూసుకుంటే ఈమె మహిళగా కూడా నేతగా కూడా చాలా అగ్రెసివ్ గా తమిళసై సౌందరరాజన్ కూడా రెండు రాష్ట్రాలకి గవర్నర్ గా ఉండి ఇలా ఎవరు తగ్గేదే లేదన్న చందాన కూడా పోయి తమిళనాడులో సీట్లు తగ్గిపోవడం అనేది కూడా ఒక చర్చనీయాంశంగా మారింది. అయితే ఇప్పటికీ అందరూ కలిసి ఒక రూఫ్ కింద పనిచేయాలని కూడా డిసైడ్ అయ్యారు. ఇప్పటి నుంచి ఎలాంటి అభిప్రాయ భేదాలు లేకుండా ఉండేటందుకు కూడా కలిసికట్టుగా పనిచేసేటందుకు కూడా ఒక డెసిషన్ కి వచ్చినట్లు కూడా ప్రస్తుతం మనకు అందుతున్న సమాచారం. స్పందన.